అర్ధరాత్రి ప్రయాణం 6 బతుకుల్ని సమాధి చేసేసింది. చిలకలూరుపేటలో రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో 6 సజీవ దహనమైపోయారు. అయితే ఈ ప్రమాదం ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తోంది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. చిలకలూరుపేట దగ్గర తగలబడిపోయిన బస్సులో మృతదేహాలు బయటికి తీయలేని స్థితిలో ఉన్నాయి. బస్సులోనే పంచనామా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మృతుల్లో 5 గుర్తించారు. మరొకరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు క్లోజ్ టీం బస్సులో ఆధారాలు సేకరిస్తోంది. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఒకే కుటుంబానికి చెందిన 3 చనిపోవడం ఈ ప్రమాదంలో అత్యంత విషాదకర ఘటన. అయితే వారిని చివరి చూపు చూసుకునేందుకు కూడా కుటుంబ సభ్యులకు అవకాశం లేకుండా పోయింది. మృతదేహాలని కనీసం బస్సులోంచి బయటకు తీయలేని స్థితిలో పూర్తిగా కాలిపోయి ఉన్న నేపథ్యంలో పంచనామా కూడా బస్సులోనే చేయాలని అధికారులు నిర్ణయించారు. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకి మృతదేహాలు అప్పగిస్తారు. ప్రమాదం జరిగినప్పుడు ఇటు టిప్పర్ డ్రైవర్ అటు బస్సులో ఉన్నవారు ఎక్కడెక్కడ కూర్చున్నారు అన్న దానిపై క్లోజ్ టీం గుర్తించే పనిలో ఉంది. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఇక చనిపోయిన వారిలో 3 ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరికి ఎగ్జిట్ డోర్ తీసి బయటకు రావడం సాధ్యం కాలేదు. ఈ ప్రమాదం జరిగిన తీరుతెన్నులపై మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు మరిన్ని వివరాలు అందిస్తారు. బస్సు ప్రమాదంలో మొత్తం 6 చనిపోయారు. బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్తో సహా 5 చనిపోగా టిప్పర్ డ్రైవర్తో సహా మొత్తం 6 చనిపోయారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ చనిపోయారు అనేది క్లూస్ టీం అంతా కూడా ఆధారాలు సేకరించి వాళ్ళకి ఒక నెంబరింగ్ ఇస్తున్న పొజిషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ డ్రైవర్ సీటు, ఆ డ్రైవర్ సీట్లో చనిపోయిన వ్యక్తికి 5వ నెంబర్ ఇచ్చారు క్లూస్ టీము. అదేవిధంగా పక్కనే క్యాబిన్లో ఉన్నారు. ఆ క్యాబిన్లో ఉంది 6వ నెంబరు. ఆ క్యాబిన్లో పడుకుని ఉన్న అతను కూడా చనిపోయాడు. అతనికి కూడా ఒక 6వ నెంబర్ ఇచ్చారు. అదేవిధంగా మిగతా వెనక సీట్లో మనం వెనక కనుక చూసినట్టయితే బస్సులో దాదాపు ఎగ్జిట్ డోరు మనకి ఓపెన్ అయ్యి కనిపిస్తూ ఉంది. ఎగ్జిట్ డోర్లో ఎక్కడైతే ఎగ్జిట్ డోర్ ఉందో అక్కడే 3 సీట్లలో కూర్చున్న వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అయితే ప్రమాదానికి ప్రధానమైన కారణం అతివేగంగా వస్తున్న బస్సు ఎక్కడైతే మనకి ఇక్కడ డీజిల్ ట్యాంకర్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ టిప్పర్కి సంబంధించిన డీజిల్ ట్యాంకర్ ఉంది. ఈ డీజిల్ ట్యాంకర్ను వేగంగా వస్తున్న బస్సు ఢీకొనడంతోనే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ వ్యాపించిన మంటలంతా కూడా క్షణాల్లోనే బస్సు మొత్తానికి కూడా వ్యాపించడం జరిగింది. దీంతో అటు టిప్పర్లో కూర్చున్న డ్రైవరు, ఇటు బస్సులో ఉన్న డ్రైవర్ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత మొత్తం బస్సు వెనకకు కూడా మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే చాలామంది ఈ డోర్లన్నింటినీ కూడా ఇక్కడున్న గ్లాసులన్నింటినీ పగలగొట్టుకొని బయటికి దూకటం అయితే జరిగింది. కొంతమంది ఇక్కడే సేఫ్ అయ్యారు. దాదాపుగా డోర్ తీసుకొని వచ్చిన వాళ్ళు తక్కువైతే ఈ గ్లాసులు అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో చాలామంది కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడటం జరిగింది. అయితే బస్సు డ్రైవర్ ఢీ కొట్టిన వెంటనే టిప్పర్లో నుంచి మనం బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. దీంతో పూర్తిగా టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ టిప్పర్ డ్రైవర్ కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం టిప్పర్లో 4వ నెంబర్ ఇచ్చారు మనకి కనిపిస్తూ ఉంది. ఈ 4వ నెంబర్ ఇచ్చింది టిప్పర్ డ్రైవరు. టిప్పర్లోనే ఇరుక్కుపోయి ప్రమాదం జరిగిన వెంటనే ఆ మంటలు అంటుకోవడంతోనే అతను చనిపోవడం జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ టిప్పర్ డ్రైవరు మృతదేహం అయితే ఉంది. అదేవిధంగా బస్సులో మనం చూసినట్లయితే ఫ్రంట్ నుంచి ఈ వైపు నుంచి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇట్లా చూసినట్లయితే ఎగ్జిట్ డోర్ కనిపిస్తూ ఉంది. ఇది ఎగ్జిట్ డోరు. ఈ ఎగ్జిట్ డోర్ పక్కనే సీట్లో ఉన్న 3 మృతదేహాలు ఇక్కడే ఉన్నాయి. ఇవే మనకి నెంబరింగ్ ఇచ్చి 1, 2, 3 నెంబర్ కూడా మనకి ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా వెనక నుంచి కూర్చున్న 3వ సీట్లో వాళ్ళు పూర్తిగా చనిపోవడం జరిగింది. వీరికి ఎగ్జిట్ డోర్ కనుక తీసుకునే అవకాశం కనిపించినట్లయితే ఇక్కడి నుంచి బయటపడే అవకాశం ఉండేది. వీరిద్దరు కూడా వయసులో కూడా 55 ఏళ్ళు మహిళకు ఉన్నాయి, 65 ఏళ్ళు వృద్ధులకు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఈ బస్సులో నుంచి బయటికి దూకలేని పరిస్థితుల్లో ప్రమాదంలో మంటల్లో చిక్కుకొని చనిపోవడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా ఆధారాలన్నింటినీ కూడా పోలీసులు ఇప్పటికే వాటిని కూడా సేకరించడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లోనే బస్సులోనే ఓన్లీ ఎముకలు మాత్రమే ఉండడంతో వాటన్నిటిని కూడా పంచనామా చేసి ఇక్కడి నుంచి వాళ్ళ బంధువులకైతే అప్పగించనున్నారు. ఉన్నతాధికారులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ పంచనామా అంతా కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎక్కువ మంది ఇక్కడ ప్రమాదం నుంచి బయటపడలేక 6 చనిపోవడానికి కారణం కూడా
బస్సు ఢీకొనగొట్టగానే ఒక్కసారిగా బస్సులో ఉన్న పవర్ కూడా ఆగిపోయింది. పవర్ ఆగిపోవడంతోనే మొత్తం చీకట్లలో ఎవరేం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ సీట్లో కూర్చున్న ముగ్గురు కూడా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అదేవిధంగా బస్సు క్యాబిన్లో కూర్చున్న 2, టిప్పర్ డ్రైవర్ కూడా మరొకరు, మొత్తం 6 ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగరాజు, TV9, పల్నాడు జిల్లా.